యా హాయ్ గాయ్స్, ఇక్కడ చూడొచ్చు మనోళ్ళు అయితే తాండ్ర అయితే పోస్తుండ్రు అనమాట. ఇది ఎండాకాలం కాబట్టి మామిడిపల్లి సీజన్ కాబట్టి తాండ్ర అనేది పోస్తుంటారు అనమాట. ఇది చూడొచ్చు అక్క అయితే మనకు ఎండబెడుతుంది. ఈ విధంగా అనేది తాండ్ర అంటే వాటర్ అనేది అదే మామిడి పండు వాటర్ని అయితే పిండేసి ఉడకబెట్టిన తర్వాత మంచిగా ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా ఇది దీన్ని ఏంటంటారు అక్క? ఇది ఏంటక్క? ఇది తాండ్ర కాదు, ఇది 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 గాయస్, ఇది అక్క తెలియదు అంటుంది. చూడండి అక్క, ఈ ఎన్ని మామిడి పళ్ళు పిసిగితే ఇంత వాటర్ వచ్చింది? ఎన్ని ఎక్కువ పిసికారా ఇవి? ఒక మానడా? అవునా, ఒక మానడు పిసకాలి. అయితే ఇవి ఎన్ని రోజులు పెడితే ఇది ఎండితేనే మొత్తం తాండ్రగా మారుతుంది కదా? అయితే ఇది ఇంత ఎండలో అయితే ఎండిపోద్ది, అవునా? అయితే మామిడి చెట్లు ఇక్కడ కాయలేదక్క. ఎక్కడ ఈ మామిడి పళ్ళు? కిందవా? శిలావాడికి వెళ్ళారా? అవునయ్యా గాయస్, చూడండి అంటే శిలావాడి అంటే ఒడిశాకి వెళ్ళి మామిడి పళ్ళు అయితే తెస్తారంట. ఇది చూడొచ్చు, తాండ్ర అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకైతే గాయస్ ఇది ఎండలేదు కాబట్టి ఎండిన తాండ్ర అయితే మనకు బ్లాక్గా కనిపిస్తుంది కదక్క. అయితే అక్క, ఈ తాండ్రని అమ్ముతారా మీరు? అమ్ముతారా? అవునా? ఎక్కువ అంటే ఈ ఒక్క దాంట్లోనే పోస్తుండ్రా మీరు? అవునా? అయితే మీరేనక్క మామిడిపల్లికి వెళ్తారు? ఏ మామిడిపళ్ళు ఉన్నాయా? ఏవి? ఎక్కడ? కాదు, ఇప్పుడు ఉన్నాయా? గాయస్ చూడండి, తాండ్ర అయితే పిసికిస్తారంట. ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది గాయస్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ బకెట్లో అనేది తాండ్ర పిసికారనమాట. పిసికిన దాన్ని అయితే వీళ్ళు ఇప్పుడు చూసాం కదా, ఇక్కడే ఎండబెట్టడం జరిగిందనమాట. గాయస్ ఇది వీళ్ళు పాక మీకు లోపల చూపిస్తాను గాయస్. చూడండి, ఇక్కడ అయితే మామిడి పళ్ళు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇవి అడవి మామిడి పళ్ళు అనమాట. ఈ అడవి మామిడి పళ్ళుని వీళ్ళు తాండ్ర పిసుకుతుంటారు అనమాట. ఇవి చూడొచ్చు గాయస్. ఇక్కడ చూడొచ్చు అక్క, పెద్ద అక్క అనమాట. అయితే అక్క, మామిడి పళ్ళకి వెళ్ళలేదు ఇప్పుడు? అక్క ఇక్కడ రమే, ఇక్కడ రా ఒకసారి, రా ఇలా రా రా ఇక్కడ రా రా రాగా రా, అక్క మాట్లాడుతుందా దాన్ని వద్దా రా. గాయస్ చూడొచ్చు, మనతో పెద్దక్క ఉంది. అక్క, మామిడిపల్లికి వెళ్ళలేదు ఈరోజు? అయితే మరి వెళ్ళాలి కదా, మా ఇంకా తాండ్రకు లేదు కదా? ఎండ. అయితే సాయంత్రం వెళ్తారు అయితే? అవునా, ఉదయం వెళ్తారు అయితే? గాయస్ చూడొచ్చు, అనగా ఉదయాన్నే అయితే వెళ్తారంట. ఇక్కడ వీళ్ళు ఉదయాన్నే వెళ్తారు కదా అక్క. గాయస్ ఇక్కడ చూడండి, అనమాట మామిడి చెట్లు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి దగ్గరలోనే. ఈ కొండలకి అయితే వెళ్తారంట వీళ్ళు, మామిడిపల్లికి వెళ్ళి తెచ్చి. గాయస్ అయితే చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. ఆ మామిడి పళ్ళని తెచ్చి అంటే పిసికి వాటిని ఉడకబెట్టి ఆ తర్వాత చూడండి, మీకు ఉడకబెట్టిన తప్పేలను కూడా చూపిస్తాను. ఇదనమాట, ఇక్కడనే ఉడకబెట్టారు అనుకుంటా. ఇది చూడండి, ఏది అదా? గాయస్ ఇది కాదంట, ఇది చూడొచ్చు. ఇదనమాట, ఇక్కడ ఉడకబెట్టారంట. ఇదనమాట అక్క. అయితే ఇప్పుడు ఇది ఎన్నిసార్లు పోస్తే ఈ తాండ్ర అనేది తీయడానికి అవుతుంది? 10 రోజులా? గాయస్ అయితే ఒక 10 రోజులు పోస్తేనే తీయడానికి అవుతుందట. అయితే అక్క, ఇది ఇప్పుడు ఎండకపోతే ఏం చేస్తారు? ఇది ఇప్పుడు ఎండిపోద్దా? ఒకవేళ ఎండకపోతే ఉంచేస్తారా? అయితే ఎండితే మళ్ళీ పోస్తారు, ఎండకపోతే పోయరా? గాయస్ ఒక 10 రోజుల తర్వాత అయితే వీళ్ళు తాండ్రని అయితే తీసేస్తారంట. అంటే ఇప్పుడు ఈ విధంగా ఎండిపోయి ఉంటుంది గాయస్. ఇదంటే ఇప్పుడు దీంట్లో ఎండిపోద్ది అనమాట. ఎండిపోయిందల్లా ఈ మాత్రం దళసరికి వస్తుంది అనమాట కదక్క. ఈ మాత్రం దళసరి వస్తుంది. దళసరి వచ్చిన తర్వాత వీళ్ళు తాండ్రని అయితే తీయడం జరుగుతుంది అనమాట గాయస్. ఇదనమాట గాయస్, మీకు తాండ్ర అంటే ఇప్పుడు మామిడిపళ్ళు చూపించాను. ఇప్పుడు పిసికినట్టు ఇప్పుడు లేదు కాబట్టి నేను మధ్యాహ్నం వచ్చాను కాబట్టి మీకు ఒకవేళ సాయంత్రం అయితే పిసికేటప్పుడు కూడా వీడియో మళ్ళీ తీసి మరీ చూపిస్తాను అనుకున్నా. మరి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఎండబెట్టేసింది ఇదనమాట. ఈ విధంగా గాయస్ అయితే వాటర్ అనేది ఈ విధంగా పిండేసిన తర్వాత ఈ విధంగా ఎండబెట్టుకుంటారు అనమాట. ఇంత గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి గాయస్, ఇదనమాట. ఈ విధంగా తాండ్రని అయితే
ప్యూర్ నేచురల్ తాండ్ర అనమాట. ఇప్పుడు మనకు సంతలో దొరుకుతుంది కదా గాయస్, అలాంటి తాండ్ర అయితే ఇది కాదనమాట. ఇది ఏంటంటే మనకు ఎప్పుడైనా కొండ మామిడి పళ్ళతో మనం తాండ్ర అనేది చేస్తాం కదా, ఆ తాండ్ర అనమాట ఇది. అయితే మనము కింద వీధి అంటే కింద ఒకవేళ ఇప్పుడు మనకు టౌన్లో అమ్ముతుంటారు కదా, ఆ తాండ్ర వేరు అనమాట, ఈ తాండ్ర వేరు గాయస్. అయితే ఇది చాలా న్యాచురల్ అనమాట. అయితే ఏం కెమికల్స్ ఏం మిక్స్ అయ్యారు, ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇది పల్లెటూరులోనే ఎక్కువగా దొరుకుతుంది గాయస్ ఇలాంటి తాండ్ర. గాయస్ ఈ తాండ్ర మీకు ఒకవేళ కావాలనుకుంటే మనం గిరిజన ప్రాంతాలకు వెళ్తే మనకైతే ఈ తాండ్ర అనేది దొరుకుతుంది అనమాట గాయస్. అడవి మామిడి పళ్ళు కూడా గిరిజన గ్రామాల్లోనే ఎక్కువగా దొరుకుతాయి. ఎందుకంటే ఇవి చూడొచ్చు, మనకు చెట్లు ఉంటాయి, చాలా బాగుంటాయి తినడానికి. ఇదంతా వీళ్ళ ఫ్యామిలీ గాయస్, ఇదనమాట.